ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సిద్ధంగా ఉండు బిడ్డ, నువ్వు మెచ్చే వార్త తెచ్చాను, నమ్మి విను, ఆనందిస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో నువ్వే నా బంగారు తల్లివి. మరి నా బిడ్డ ఎందుకు అంత కోపంగా ఉంది, ఎందుకు అంతలా బాధపడుతూ ఉంది? నీకు ఈ కోపాలు, బాధలు, కన్నిటినన్నీ కూడా పక్కన పెట్టి నీ బాబా చెప్పింది జాగ్రత్తగా వినమ్మా. నీ సాయి తండ్రి నువ్వు నచ్చే వార్త తెచ్చాడు. బెట్టు చేయకుండా ఆలకించి బిడ్డ. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మంచి వార్త ఇది. నీకు జరుగుతుందా లేదా అనే ఆలోచనతో నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటావు కదా, అందుకు సమాధానం తెలిపే మంచి వార్త అమ్మా ఇది. నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే విడు తల్లి. చూడు బిడ్డ, నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగలవు. అదేమీ సరిదిద్దుకోలేనంత పెద్ద లోపమేం కాదమ్మా, చాలా చిన్న లోపం. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు. నీలో అంత శక్తి, ధైర్యం కూడా ఉన్నాయి. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తుంది బిడ్డ. బాబా, ఆ లోపం నీకు తెలుసు కదా, మరి ఆ లోపాన్ని మీరే సరిచేయొచ్చు కదా అని అమాయకంగా అడుగుతున్నావు తల్లి. నిజమే, నేను సరిచేయగలను. కానీ భౌతికంగా పైన కనిపించేవి మాత్రం తొలగించగలనమ్మా. కానీ నీలో ఉన్న లోపం మానసికమైనది బిడ్డ. అది సరిచేయడానికి నేను సిద్ధంగా కాకపోతే అందుకు నీకు అవసరం కూడా కావాలి. కాబట్టి ముందు నీ సహకారం నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో నీకు మాత్రమే తెలుపగలను. దాన్ని నువ్వు జాగ్రత్తగా అమలుపరిస్తే మిగిలింది మొత్తం కూడా నేను బాబాని చూసుకుంటానమ్మా. మరి నీలో ఉన్న లోపమేంటో తెలుసా బిడ్డ? అనుమానం, ఇంకా ఇతరులను సులువుగా నమ్మడం. నా సాయికి నా కోరిక చెప్పాను, అది జరుగుతుందా లేదా? అసలు నా బాబా నా కోరిక విన్నారా లేదని అనుమానపడతావు. నేను చేసే పనులు విజయం వస్తుందా రాదా? అందులో నేను ముందుకు వెళ్ళగలనా లేదని భయపడతావు. ఇలా అనుమానిస్తూ ఏ పూజ చేసినా సరే, ఏ పని చేసినా సరే అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవమ్మా. బాధగా అనిపిస్తుంది కదా తల్లి. నువ్వు ఎంతో పని చేస్తావు, ఎంతో శ్రమ చేస్తావు, ఎంతో కృషి చేస్తావు, కానీ అందులో విజయం సాధించలేవు. దానికి కారణం నీ అపనమ్మకమే బిడ్డ. గుర్తించుకో. ఇక నీ చుట్టూ ఉన్నవాన్ని గుడ్డిగా కూడా నువ్వు అందరినీ నమ్మేస్తున్నావు. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు, వారు చాలా మంచివారిని మోసపోతావు. ఇది చాలా పెద్ద తప్పమ్మా. ఎందుకంటే అందరూ కూడా ఒకేలా ఉండరు కదా బిడ్డ. పైకి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచివారు కాదు. ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదని ముందుకెళ్తావు. అలా కాకుండా అందులో విజయం సాధించగలనని నమ్మి అడుగు ముందుకు వే తల్లి. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. నువ్వు పడే కష్టానికి అందరికంటే ముందుగా నువ్వు విజయం సాధిస్తావు. ఈ ఒక్క లోపాన్ని సరిచేసుకుంటే చాలు, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే నీ పనులన్నీ పూర్తవుతాయి. అపనమ్మకంతో ఏ పని కూడా మొదలుపెట్టుకు బిడ్డ. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకో. నీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చిందంటే అది దైవ నిర్ణయమని తెలుసుకో. ఇంకా అనుమానం ఉంటే నీ తండ్రిని అడుగు, నేను సమాధానం ఇస్తానమ్మా. నేను ముందుండి నేను నడిపిస్తాను. వ్యతిరేకంగా మాత్రం అస్సలు ఆలోచించుకో. ఇక్కడ ఏది వ్యతిరేకంగా జరగదు తల్లి, అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి. ఎందుకంటే నీ జీవితాన్ని రాసిందే నీ సాయి తండ్రి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా నువ్వు విజయం సాధించేలా నీ జీవితాన్ని నేను రాశానమ్మా. కానీ కేవలం నీ అపనమ్మకం వల్ల, నీ అమాయకత్వం వల్ల మాత్రమే నువ్వు పరాజయం పొందుతున్నావని గ్రహించు. అందరినీ గుడ్డిగా నమ్మకం.
ఏ పని మొదలుపెట్టినా నమ్మకంతో మొదలుపెట్టు. ఏ పని కూడా పూర్తి చేయగలని పూర్తిగా అంటే స్ఫూర్తించు, విశ్వసించు. మధ్యలో ఆపేలా ఉంటే ఆ పని అస్సలు వదిలిపెట్టకమ్మా. అర్థమైంది కదా బిడ్డ? మొదలుపెట్టినా సరే, దానిలో ఓటమైనా సరే, అంటే ఓటమొచ్చినా సరే చివరి వరకు కూడా పోరాడాలి. అప్పుడే విజయం ఏదో ఒక రూపంలో వస్తుంది తల్లి. అంతేకాకుండా మధ్యలో వదిలేస్తే ఇవన్నీ ఏమంటారో తెలుసా? పిరికివారంటారు బిడ్డ. నువ్వు పిరికివాడివి కాదమ్మా. నువ్వు చాలా ధైర్యవంతుడివి, ధైర్యవంతురాలివి. ప్రతి సాయి బిడ్డ ధైర్యవంతులే. ఏ రోజైతే నువ్వు నా జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తావో, ఏ రోజైతే నువ్వు మొదలుపెట్టిన పని చివరి వరకు పూర్తి చేస్తావో, ఏ రోజైతే నువ్వు నీ జీవితం మారుతుందని నువ్వు నమ్మకంతో ఉంటావో, అప్పుడే నీ జీవితం అయితే మారుతుందని గుర్తుంచుకో బిడ్డ. నీ తండ్రి ఉండగా నీకు భయం అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.